హలో అండ్ వెల్కమ్ టు బ్రావెక్స్ గ్లోబల్. మనం ఈరోజు బిట్ కాయిన్, ఇథీరియం, XAU USD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి బిట్ కాయిన్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 68,735. సో ఇక్కడ చూడండి మీరు, మనము లాస్ట్ వీక్ కనుక మాట్లాడుకున్నట్టు 68,300 అనేది ఒక మేజర్ సపోర్ట్గా నిలిచింది బిట్ కాయిన్కి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కూడా చూడండి, ఈ 68,300 దగ్గర నుంచి బిట్ కాయిన్ స్లోలీ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తోంది. దట్ మీన్స్ 68,300 అనేది ఒక మేజర్ సపోర్ట్గా బిట్ కాయిన్లో కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఈరోజు ఇంట్రాడే సెషన్ గురించి కనుక మనము మాట్లాడుకుంటే ఒక మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 69,200 దగ్గర కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, 69,235 టు బి ప్రిసైజ్. ఎగ్జాక్ట్ అక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఇది మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, మనం దీన్ని ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి కనుక మూవ్ చేసుకొని చూస్తే కూడా మనకి ఇక్కడ చూడండి 69,002, ఇక్కడ చూడండి 69,235. ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది ఇంట్రాడే సెషన్లో బిట్ కాయిన్కి. మార్కెట్ ఇక్కడ నుంచి చాలా టైం ఇక్కడ దాకా వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. సో ఎప్పుడైతే మార్కెట్ ఒక లెవెల్ నుంచి పదే పదే రిజెక్ట్ అవుతుందో మనం అక్కడ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి, కన్ఫర్మేషన్ క్యాండిల్ కనుక మనకి క్లియర్గా కనిపిస్తే అక్కడి నుంచి మనము షార్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బిట్ కాయిన్లో కానీ ఎనీ ఇన్స్ట్రుమెంట్లో మనం కేవలం రెసిస్టెన్స్ దగ్గరికి రాగానే డైరెక్ట్గా సెల్ చేయకుండా కన్ఫర్మేషన్ క్యాండిల్ కానీ లేదా క్లియర్ ఏదైనా మనకి ప్రైస్ యాక్షన్ కానీ మనం అబ్జర్వ్ చేసి ట్రేడ్లోకి దిగడం చాలా బెస్ట్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 69,235 అన్నది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా ఉంది. అండ్ 68,000, ఈ 68,000 అనే ఏరియా చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది బిట్ కాయిన్కి ఈ సెషన్లో. సో ఇక ఫర్దర్ మనం ఇంకా కాస్త లోవర్ సైడ్గా సపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే 66,700 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అయితే బిట్ కాయిన్లో కనిపిస్తోంది. ఎందుకంటే బిట్ కాయిన్ ఎప్పుడైనా ఈవినింగ్ సెషన్లో చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది. చాలా మూమెంట్స్, ఎక్కువ మూమెంట్ జరిగేది ఈవినింగ్ సెషన్లోనే జరుగుతుంది బిట్ కాయిన్లో. ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. చూడండి, ఈ 69,200 అన్నది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ ఇంట్రాడే. అండ్ నెక్స్ట్ 70,000 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్, మనకి ఈ 70,000 రౌండ్ ఫిగర్ ఏరియాలో ఇంకొక రెసిస్టెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఇక లోవర్ సైడ్ మాట్లాడుకుంటే 68,000 అన్నది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఈ మార్కెట్ కనుక 68,000 లెవెల్ని బ్రేక్ చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ మనకు కన్ఫర్మ్ చేస్తే మార్కెట్ డెఫినెట్గా 66,700 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో బిట్ కాయిన్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇథీరియం చూద్దాం. ఇథీరియం ఇక్కడ చూడండి, ఇథీరియం ఇది 1 అవర్ టైం ఫ్రేము. యాజ్ ఆఫ్ నౌ 1976 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇథీరియం. ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ ఏరియా నుంచి ఇథీరియం చూడండి మార్కెట్ ఎలా మళ్ళీ పైకి వెళ్ళిందో. ఇది ఒక మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఇథీరియంకి. ఈ 1900 క్లోజ్ టు 1900 దగ్గర ఇథీరియంకి ఒక మేజర్ సపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి కూడా ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక 2000 అన్నది ఒక మేజర్ రెసిస్టెన్స్. బికాజ్ చాలా టైమ్స్ మార్కెట్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం, చాలాసార్లు ఈ 2000 ఏరియా నుంచే ఇథీరియం రిజెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది 2000 ఈ జోన్ నుంచే మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ అయింది. సో మనం ఈవెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి 2000 లెవెల్ నుంచి మార్కెట్ కంటిన్యూస్ రిజెక్షన్ వస్తుందన్నమాట. అంటే దెర్ ఇస్ ప్రైస్ ఈ జోన్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అవుతుంది ఇథీరియంలో. సో 2000 అన్నది ఒక కీ లెవెల్ అని చెప్పొచ్చు ఈరోజు ఇంట్రాడే సెషన్కి. ఈ అప్ సైడ్ కనుక 2000 మీద మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మళ్ళీ 2050 దగ్గర కూడా ఒక మేజర్ మనకు ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నది మనము కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ కరెక్ట్ ట్రేడ్ అబ్జర్వ్ చేస్తూ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ ప్రైస్ యాక్షన్ని కానీ ఫాలో చేస్తూ ట్రేడ్ తీసుకుంటే మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా మటుకు ఉంటుంది విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఇంకోటి స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. స్టాప్ లాస్ అనేది చాలా కీ. సో స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేయాలి అన్నది మనం తెలుసుకోగలిగితే వీ వుడ్ బీ ఆన్ ద ప్రాఫిటబుల్ సైడ్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. 10లో అట్లీస్ట్ మనం 6 to 7 టైమ్స్ ప్రాఫిటబుల్ ఉండగలిగిన స్టిల్ వీల్ మేక్ డీసెంట్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు సపోర్ట్ మాట్లాడుకుంటే మాత్రం ఇథీరియంకి 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే అగైన్ 19,140 దగ్గర ఒక సపోర్ట్ అనేది ఉంది. మనకి కావాలంటే నేను డ్రా చేసి చూపిస్తాను. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ చూడండి, ఇది ఒక మేజర్ ఈ జోన్లోనే సపోర్ట్ ఉంది. సో మార్కెట్ కూడా చూడండి ఈ జోన్ దాకా వచ్చి మళ్ళీ మెల్లగా పైకి
అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది. సో 1940 ఒక ఫస్ట్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు ఈ జోన్లో. అండ్ 1895 టు బీ ప్రిసైజ్. 1895 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇథీరియం ఫామ్ చేసింది. సో మార్కెట్ ఈ లెవెల్స్లోనే బహుశా ఈరోజు ఇంట్రాడే సెషన్లో ఉండే ఛాన్సే ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ 2000, నియర్ క్లోజ్ టు 2000, అండ్ సెకండ్ రెసిస్టెన్స్ ఈజ్ 2050 అనే చెప్పుకోవచ్చు ఇథీరియంకి. ఇక సపోర్ట్ అంటారా 1940 ఫస్ట్ సపోర్ట్, అండ్ 1895 అన్నది ఒక సెకండ్ సపోర్ట్ ఫర్ ఇథీరియం ఫర్ టుడేస్ ఇంట్రాడే సెషన్. ఇప్పుడు మనం XAUUSD గోల్డ్ చూద్దాం. గోల్డ్ చూడండి, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ గోల్డ్. సో అగైన్ ఇప్పుడు ఈ 5012 నడుస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి XAUUSD. సో ఇక్కడ చూడండి 5047 అన్నది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫర్ టుడేస్ సెషన్. అంటే ఈరోజు సెషన్కి 5047 అనేది XAUUSDకి ఒక మేజర్ రెసిస్టెన్స్ అనే చెప్పొచ్చు. అది క్రాస్ చేసి సస్టైన్ అవ్వగలిగితే ఆల్మోస్ట్ 5087 దగ్గర ఇక్కడ చూడండి 5000 సమ్వేర్ క్లోజ్ టు 5090 ఇంకొక మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉంది XAUUSDకి. ఇక సపోర్ట్ అంటారా ఇక్కడ చూడండి 4946 ఈ లెవెల్లో 4945 దగ్గర మార్కెట్ ఇక్కడికి దాకా వచ్చి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో 4946 అన్నది ఒక 4945 రౌండ్ ఫిగర్ లెవెల్ అన్నది ఒక మేజర్ సపోర్ట్ XAUUSDకి. ఇక మరీ ఫర్దర్గా డౌన్ సైడ్ స్లైడ్ అయితే మాత్రం సమ్వేర్ అరౌండ్ 4879 దగ్గర ఇంకొక మేజర్ సపోర్ట్ అయితే మనకి ఇక్కడ చూడండి మల్టిపుల్ టచ్ పాయింట్స్. ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ ఆధారంగా కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ నో హౌ టు డ్రా ఏ ట్రెండ్ లైన్ మనము ఆ పరంగా కూడా షార్టర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోవచ్చు. ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ మనకు ట్రెండ్ లైన్ డ్రా చేయడం తెలిసి దాన్ని హౌ టు యూజ్ ట్రెండ్ లైన్ టు టేక్ ఎ ట్రేడ్ అని మనకు ఐడియా ఉంటే డెఫినెట్గా ఆ విధంగా కూడా ఇంట్రాడే సెషన్లో మనం స్మాల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు మనము క్లియర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫర్ XAUUSD కనుక మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ 5047, సెకండ్ రెసిస్టెన్స్ 5090 దగ్గర, 5087 నుంచి 990 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే XAUUSDలో కనిపిస్తుంది. ఇక సపోర్ట్ అంటారా 4945 ఫస్ట్ సపోర్ట్, అండ్ 4879 అనేది ఒక సెకండ్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది XAUUSDలో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ లెవెల్స్తో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఎవ్రీ డే నేను ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్లో మీకు క్లియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నా వంతు నేను 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.